హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఇక్కడ నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళాడు. సరే, టికెట్ కొనుక్కున్నాడు. టికెట్ కొనుక్కున్నాడు ఎక్కడ కూర్చోవాలి? సీట్లో కూర్చోవాలి. చోట్లేనందున ఉంది అక్కడ ఏమన్నా? అబ్బే, ఇప్పుడు ఏదో ఫ్లైట్ ఉందనుకోండి, కరెక్ట్గా ఎన్ని సీట్లు ఉన్నాయి అన్ని టికెట్లు ఇస్తాడు. అక్కడేమో మనకు ట్రైన్లో ఎక్కినట్టు ఎక్కేసి కూర్చోవడానికి కుదరదు. ఏంటండి, కేవ్ ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు. కొనుక్కున్నాడు కూర్చోవాలి కదా. ఎక్కడికి పోయాడు? ఎందుకు? అక్కడుంటే ఎవరైనా యోనా గారు నమస్కారం అంటారేమో అని భయం. ఎక్కడికి వెళ్తున్నారండి అని అడిగితే మళ్ళీ ఇంకో అబద్ధం చెప్పాలి వాడికి. ఈ ఎందుకు వచ్చిందిరా గొడవ అని చెప్పి వాడ దిగు. అంటే భక్తిలో దిగజారిపోయిన వాడు ధైర్యంగా ఉండలేడండి. భక్తిలో దిగజారిపోయినోడికి గిల్టీ కాన్షియన్స్ ఉంటుంది. ఎప్పుడు చూసినా దోషారోపణ చేసే హృదయం ఉంటుంది. తాగొచ్చినోడు కొత్తగా నువ్వు తాగిన అలవాటైపోయినోడి సంగతి వేరే, కానీ కొంతమంది తాగేసి మళ్ళీ టూత్పేస్ట్ పెట్టి మొహం అడిగేసుకొని మళ్ళీ దాంట్లో ఏదేదో వేసుకొని ఒక హాల్స్ వేసుకొని కప్పరించుకొని వచ్చి మళ్ళీ ఎవరైనా మాట్లాడతారనుకో, ఏం లేదు నేనేమన్నా ఏదో తుడుచుకుంటా ఉంటారేంటి? వాడికేం తెలియకపోయినా సరే వాడికి వాడే ఫీలింగు. ఏమన్నా వాసన వస్తుంది నా దగ్గర అంటాడు మళ్ళీ పైగా. యోనా తప్పులో ఉన్నాడు కాబట్టి మనస్సాక్షి గుచ్చుతుంది. కాబట్టి ఓడ దిగువ భాగానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి, నాయన తప్పు చేశానయ్యా, నువ్వు నినివే వెళ్ళమంటే నేను తర్షీషు వెళ్తున్నానయ్యా, నన్ను క్షమించిన ఆయన అని ప్రార్థన చేసుకుంటున్నాడా? అవిధేయుడికి ప్రార్థన ఎట్టు వస్తుందండి? భక్తిహీనుడికి ప్రార్థన రాదు. ఒకవేళ గుంపులో చేస్తాడేమో ఏదన్నా ఆచార ప్రార్థన, అలవాటు ప్రార్థన, కానీ వ్యక్తిగతంగా ప్రార్థనాత్మ ఉండదు. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల యెహోవా నా మొర ఆలకింపడు. ఇక దేవుడు ఆలకించని వాడికి ప్రార్థన ఎట్టు వస్తుంది? ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు రెస్పాండ్ ఇస్తే మాట్లాడుతుంటాం, కానీ అవతల వాళ్ళు హలో అని కూడా అనుకుంటే ఎంతసేపు మాట్లాడతావు? నువ్వు మాట్లాడలేవు. అలాగే ప్రార్థన దేవునితో నీ హృదయం సరిలేనప్పుడు చేయలేవు. కాబట్టి ప్రార్థన చేయకుండా ఆ మూల ముడుచుకొని పడుకొని నిద్రపోతున్నాడు. ఎక్కడికి పోతాడంట? యెహోవా సన్నిధి నుండి పారిపోవాలని వెళ్తున్నాడట. అసలు కొంచెమన్నా జ్ఞానం ఉందా అండి? ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి పారిపోతావు అండి? 139వ కీర్తన చూడండి. 139వ కీర్తన. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును. 7వ వచనమా, నేను ఆకాశానికి ఎక్కిపోతే నువ్వు అక్కడున్నావు, నేను పాతాళములో పండుకున్నాను నువ్వు అక్కడున్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్రపు దిగంతములో నివసించిన నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని నన్ను ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవుని. ఎక్కడికి పోతాడు? నేను ఆకాశంలోకి వెళ్తే అక్కడ ఉన్నావు, పాతాళంలోకి వెళ్తే అక్కడ ఉన్నావు, సముద్రంలోకి వెళ్తే అక్కడ ఉన్నావు. చీకట్లోకి వెళ్ళిపోయి దాక్కుందామంటే చీకటి కూడా నీకు చీకటిగా లేదు. నేను ఎక్కడికి పోయి దాక్కుంటాను? అరే, ప్రవక్త ఎన్నిసార్లు ఈ మాటలు చెప్పాడు, కానీ ఇప్పుడేం చేస్తున్నాడు? యెహోవా సన్నిధి నుండి పారిపోవాలనని ప్రయత్నిస్తున్నాడు. నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాక్కొనగలిగిన వాడు ఎవరైనా కలడా? నేను సమీపము నుండి చూచు దేవుడనేనా, దూరము నుండి చూచు దేవుడను కానా? భక్తిహీనుడు అంతా తెలుసుండి కూడా దాక్కుందామని, పారిపోదామని, తప్పించుకుందామని ప్రయత్నం చేస్తుంటాడు. మన జీవితాన్ని చక్కబెట్టుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితాన్ని అంచెదనాల్లో ఉన్నాం. ఏర్పరచబడిన వారిని కూడా సాతాను మోసగించడానికి ప్రయత్నిస్తున్నాడు. భక్తిలో జగజారిపోయిన వాడు ప్రార్థన మానేస్తాడు, వాక్యం చదవడు, దేవాలయానికి రాడు, దశంభాగం ఇవ్వడు, దేవుని బిడ్డల సహవాసం కోరడు, మనస్సాక్షి ప్రేరేపణకు లొగ్గడు, ఆత్మల భారం లేనివాడిగా ఉంటాడు, రక్షణానందాన్ని పోగొట్టుకొని సమాధానం లేనివాడిగా కుమిలిపోతుంటారు. ఇట్టి పరిస్థితులు, ఇట్టి సిమ్టమ్స్ ఏమైనా మీలో ఉంటే, ఈ రోగ లక్షణాలు ఏమైనా మీలో ఉంటే, ఇవి భక్తిహీనుల మార్గంలో నీవు ఉన్నావని గ్రహించి
పశ్చాత్తాపడితే ప్రభు మనల్ని తిరిగి మనల్ని ఉజ్జీవింపచేస్తాడు, తిరిగి మనల్ని ఉజ్జీవింపచేస్తాడు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంత మాత్రం ఏ ఒక్కడు నశించటం ఆయనకి ఇష్టం లేదన్నాడు. కాబట్టి ఆయన తన మనస్సు మార్చుకొని మన కొరకు తన ప్రేమను మన మీద కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి లేచిలబడిని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ అంచెదినములలో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉందరన్నమాట. భక్తిహీనతకు దారి చేస్తున్న ఎన్నో సేవలను, సేవకులను, విశ్వాసులను, దేవుని చేతుల్లో వాడబడిన వారిని కూడా చూస్తున్నామయ్యా. అట్టి స్థితి మాకు రాకుండా భయముతో, వణకుతో మా రక్షణ కొనసాగించుకోవడానికి సహాయం చేయము. మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ మాట విని వణికే వారిగా చేయి నాయన. నీ చిత్తమే సిద్ధించునుగాక అని నీకు అప్పగించుకునే వారిగా చేయి నాయన. నిన్ను నమ్మటానికి మాకు సహాయం చేయి. నీ చిత్తములో బ్రతకడానికి మాకు సహాయం చేయి. లోకానికి చోటు ఇవ్వకుండా, పాపానికి లొంగకుండా, లోకాకర్షణలకు లొంగిపోకుండా ప్రాణమిచ్చిన ప్రభు వైపు చూస్తూ విశ్వాసముతో ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తడానికి సహాయము చేయము. నీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయము. మరల మమ్మను దర్శించి ఉజ్జీవించి నీ కొరకు సాక్షులుగా బ్రతుకుటకు కృప చూపించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా.